నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు. కల్వ శ్వేత గారు, ఎందుకు మా అయ్యకు నోటీసులు ఇచ్చారు అని చెప్పి ఇవాళ కవిత ధర్నా కూర్చున్న పరిస్థితి ఏం చెప్తారు ఇందిరా పార్క్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి అడగాల్సింది ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు కాదు, నువ్వెందుకు జైలుకు పోయినావు, లిక్కర్ స్కామ్ చేస్తేనే పోయినావు కదా. మళ్ళీ మీ నాయన కూడా కాళేశ్వరం స్కామ్ చేసిండు, బూడిదేసి సిమెంట్ కలిపిండు, కింద ఇసుకలే తీసుకొని పోయి పిల్లర్లు వేసిండ్రు, 1,00,000 కోట్లు నాశనం చేసిండు. కాబట్టి విచారణలో ఉన్నటువంటి కేసుని విచారణకు అధికారులు అయితే పిలుస్తారు కదా, దానికి మేము ఎందుకు పిలుస్తున్నాము, మేము పిలిస్తే సహించము, మేము ఊరుకోము, ఈగ వాళ్ళతో ఊరుకోము అని అంటే, శుద్ధపూసలమైతే మనం పవిత్రులమైతే తప్పు చేయని వాళ్ళమైతే అడిగి పోయి విచారణలో తేల్చుకోండి. తప్పు చేయకపోతే విచారణకు పోతే ఆన్సర్లు కరెక్ట్గా ఉంటే, తప్పు చేయకపోతే ద్రోహం చేయకపోతే బయటపడతారు కదా. ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు అని అంటే, నోటీసులు ఇచ్చిన వాళ్ళని అడగండి. ఈరోజు భారతదేశం మొత్తం అందరూ కాళేశ్వరం మీదే డిస్కషన్ చేస్తారు, 1,00,000 కోట్ల దోపిడీ అని. దాన్ని ఫస్ట్ నువ్వు మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్సీగా ఎంపీగా ఉన్నప్పుడు, నాన్న ఇది తప్పు, మనం ఇట్లా ప్రజల సొమ్మును తీసుకొని పోయి బూడిదల నీళ్ళల్లో వయ్యొద్దు, చూసి కట్టండి, దాన్ని కమిషన్ అంటూ తీసుకుంటే ఒక 5% 2% ఏమన్నా అధికారంలో ఉన్న ఖర్చులు ఉంటాయి తీసుకోవచ్చు. కానీ ఏకంగా కోట్ల రూపాయలు దున్నుకొని ఇట్లా అన్యాయంగా ప్రజల సొమ్ముని, రక్తాన్ని, మాంసాన్ని పీడించి రక్త మాంసాలని తాగి ఈ విధంగా కాళేశ్వరం మీద పోస్తే తప్పు నాయన అని అప్పుడు మీ నాయనకు సర్ది చెప్పుకోకపోయినావు. ఇప్పుడు వచ్చి నోటీసులు ఎందుకు వచ్చినాయి అంటే దానికి ఆన్సర్ ఏముంటుంది, పబ్లిక్ కానీ ప్రభుత్వానికి కానీ. దోపిడీ చేయనప్పుడు అడగాలి ఈ మాట. కేసీఆర్ 5వ తారీఖు రాను, నాకు 11వ తారీఖు డేట్ ఇవ్వండి అని చెప్పి వివరణ ఇచ్చినారు. 5కి 11కి ఏం తేడా ఉందో నాకు తెలియదు, కానీ వాళ్ళ బిడ్డకు ఒక రోజు ధర్నా కోసం పరామర్శించి, ఆ ధర్నా అయిపోయినాక మా బిడ్డ లొల్లి చేసిన తర్వాత నేను పోదామని అనుకున్నాడా, ఎట్లా అనుకున్నాడా నాకైతే తెలియదు. కానీ మొత్తానికైతే కేసీఆర్ ఫామ్ హౌస్లకు నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్న రాకపోయే, అమరవీరులకు కనీసం నివాళులు అర్పేయని రాకపోయే, సొంత నియోజకవర్గానికి కనీసం అక్కడ నాకు ఓటు వేసిన ఓటర్లు ఉన్నారు నియోజకవర్గంలో, నేను ఒక ప్రజాప్రతినిధిని అని వాళ్ళని పట్టించుకోకపోయి, అసెంబ్లీలో కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను ఏనాడు కూడా పోయి ప్రశ్నించింది లేదు, అడిగింది లేదు. బయట మీటింగ్లు పెట్టి కోట్ల రూపాయలని నాశనం చేసి అది ఇది అని మాట్లాడి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి బోనికి వస్తుంది, కానీ అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించని రానటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా వస్తాడు అనేది ఎక్కడ కూడా ఊహించినటువంటి పని. అందుకనే లాస్ట్కి చివరిగా అధికారులు పిలిచిన నోటీసులు వచ్చినా కూడా అడిగి కూడా రాకొచ్చిండంటే ఫామ్ హౌస్లో కొడుకు బిడ్డ కలిసి పాపం ఆయనను బయటికి రానియకుండా కాళ్ళు చేతులు ఏమన్నా స్ట్రెచర్ మీదకి ఎక్కించిండ్రేమో అని భయం వేస్తుంది. లాస్ట్లో కేటీఆర్ మాట్లాడుతూ 3 సంవత్సరాలు అందరి పిల్లలు రాసుకుంటున్నాం, రెడ్ బుక్ ఉంది, బరాబర్ అన్ని రాసుకుంటున్నాం, 3 సంవత్సరాలు 2023లో మూడే రాసుకున్నారు ప్రజలు, ముగ్గురిని తంటదెంపాలని. కేసీఆర్ అంటే కవిత అయితే నామినేటెడ్లు ఉండే కాబట్టి హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ 3 పదాలు లేకుండా చేయాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆల్రెడీ 2023లో మిమ్మల్ని బొంద పెట్టిండ్రు. మళ్ళీ 3 ఏళ్ళకి ఎట్లన్నా ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు మొన్న అదేమో అంటారు చూడండి, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకపోతారు, ఎంపీ ఎన్నికలలో 0 వచ్చింది, మళ్ళీ మేమే వస్తాం, మేమే గెలుస్తాం, రెడ్ బుక్లనన్నా రాసుకో, డార్క్ బుక్కులనన్నా రాసుకో, ఇంకే బుక్కులనన్నా రాసుకో, పింక్ బుక్ ఒకటి ఉన్నది, పింక్ బుక్లో వాళ్ళ ఆస్తుల వివరాలు రాసుకుంటారులే. పింక్ బుక్ బయటికి తీసిరంటే కథ చాలా పెద్దగా ఉంటుంది, ఆ పింక్ బుక్ బయటికి తీయరు. రెడ్ బుక్లో కేవలం మేము వచ్చిన తర్వాత ఇంకేం దోపిడీ చేయాలని కొత్తగా రాసుకొని ఉంటారు వాళ్ళు, అంతే. ఓకే, మీరు చూస్తుర్రా 3 ఏళ్ళకి భయపడుతుర్రా? ఎవరికి? బీఆర్ఎస్ కేసీఆర్కి ఆయన భయపడి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వస్తలేడు. మా రేవంత్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు తీసుకొని పోయి కూసోబెట్టిన జాగాల నుంచి బయటికి వస్తలేడు. మేమెందుకు ఆయనకు భయపడతాం? ఆ రోజు ప్రతిపక్షాలు ఉంటేనే భయపడలేదు, ఈరోజు ఎందుకు భయపడతాం? అధికారంలో ఉన్నాం, ప్రజల ఆశీర్వాదం మా వెనకాల ఉంది, ప్రజా సంక్షేమం నడుస్తుంది, ప్రజా పరిపాలన నడుస్తుంది, అభివృద్ధి నడుస్తుంది. ఈ అభివృద్ధిలలో నువ్వు ఆటంక వేసి కట్టా కాలు పెడతా అనంటే గబుక్కున బోల్ర పడతావు. ఒకసారి నడ్డి ఇరిగింది, ఇప్పుడు సార్ కాలు ఇరుగుతాయి. మొన్న బతుకమ్మ అంటే రాష్ట్ర అవతరణ వేడుకల్లో బతుకమ్మ అదేవిధంగా బోనాలు ఎందుకు లేవని మాట్లాడుతారు.
ఏదేది రాష్ట్ర అవతరణ వేడుకలో బతుకమ్మ ఎక్కడ బోనాలు ఎక్కడ అని మాట్లాడుతున్నారు. ఆ మెంటల్లోకి తెలిస్తే కదా, పెరేడ్ గ్రౌండ్కి వచ్చి చూస్తే తెలుస్తుండే. వాళ్ళ ఆయన ఫామ్ హౌస్లో వండుకునే వాళ్ళ బిడ్డనేమో జాగృతి అని, మా నాయన లేఖలని ఆమె లొల్లి చేయబట్టే. ఇక వాళ్ళకి లొల్లిలు తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఆలోచించుకొని కనీసం పెరేడ్ గ్రౌండ్లో జరిగిన ప్రోగ్రాము బతుకమ్మ పర్ఫార్మెన్స్ ఉందా లేదా చూసుకొని మాట్లాడమని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.